ఒక్కో సినిమాతో ఒక మనుషులు గుర్తుండిపోతూ ఉంటారు. ఉదాహరణకి 'పుష్ప' అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. ఆ బ్లాక్ బస్టర్ సినిమా రోజే ఆ మనిషి ఇండస్ట్రీకి వచ్చాడా అన్నట్టుగా ఒక మనిషిని చూశాను. ఆ మనిషిని అలా గుర్తుపెట్టుకున్నాను. అలా ఉండిపోయింది నా మైండ్‌లో అతను. ఎవరబ్బా! ఏ మలయాళీ అయి ఉంటాడా? తమిళీయన్ అయి ఉంటాడా? ఎక్కడి నుంచో తీసుకొచ్చారు సుకుమార్ గారు. ఇది పాన్ ఇండియన్ ఫిల్మ్ కాబట్టి అనుకున్నాను. కట్ చేస్తే ఆయన తెలుగువారని చెప్పి ఈ మధ్య తెలిసింది. చాలా స్మార్ట్‌గా ఉంటాడు. కానీ ఎందుకో రౌడీ ఫీల్‌గా విలన్ లాగా అగ్రెసివ్‌గా కనబడేటట్టు తయారు చేశారు ఇండస్ట్రీ అంతా. కానీ ఇంత స్మార్ట్ అతనికి మంచి మంచి అవకాశాలు కూడా వస్తాయి అనుకుంటున్నాను. ఇంతకీ ఎవరి గురించి ఇంత మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? ఆయన పేరే జక్కారెడ్డి వరూఫ్ షణ్ముఖ్. ఇంతో ఒకసారి ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి ఈయన గురించి ఒకసారి మాట్లాడదాము. ట్యాగ్ తెలుగులో ఈయన ఫస్ట్ ఇంటర్వ్యూ చేస్తున్నాము. ఒకసారి చూద్దాం. నమస్తే అండి షణ్ముఖ్ గారు. నమస్తే సార్. నమస్తే సార్. మీరు ఇంత స్మార్ట్గా ఉంటారని తెలియదు నాకు. ఇంత కుర్రోళ్ళలాగా ఇంత యంగ్గా ఉంటారని తెలియదు నిజంగా. అదంతా మేకప్పా సార్? అది మీరు జక్కారెడ్డి క్యారెక్టర్ యాక్చువల్గా సినిమాలోనే అది నా క్యారెక్టర్ వచ్చి ఒక 45 years ఏజ్డ్ క్యారెక్టర్ అనమాట. సో దాని గురించి కొంచెం మేకప్, కొంచెం సుకుమార్ సార్ కొంచెం లావుగా అంటే సినిమా కోసం కొంచెం లావు అయ్యాను. మళ్ళీ తగ్గారు? లేదు, తగ్గలేదు. అంటే అప్పుడు సినిమాలో అప్పటికి ఇప్పటికి మధ్యలో ఎంత దగ్గర 1.5 year గ్యాప్ వచ్చింది కదా, కొంచెం ఒక 1 kg 2 kg అని తగ్గి ఉంటాను. కానీ ఒకప్పుడు మీద పోల్చుకుంటే ఇప్పుడు నేను లావుగానే ఉన్నట్టు. పుష్ప ముందు ఇంకా కొంచెం సన్నగా ఉండేవాడిని. ఓకే. పుష్ప కోసం అసలు నేను అంత ముందు కూడా మిమ్మల్ని చూసినట్టున్నాను కానీ ఎప్పుడు అంత రిజిస్టర్ చేయలేదు సార్. ఫస్ట్ టైం అంత రిజిస్టర్ అయింది. అసలు ఫస్ట్ మీరు ఎలా వచ్చారు ఇండస్ట్రీకి? నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ సార్ అంటే సినిమాల్లో ట్రై చేద్దామని వచ్చాను. ఒక 2 years 3 years సరిగ్గా ఆఫర్లు రావడంతో సీరియల్ ఆఫర్ అవుట్ వస్తే ఫైనాన్షియల్గా హెల్ప్ అవుతుంది అని కొంచెం నేను సీరియల్ చేసేమాట. ఓకే. జమినీలోని శ్రావణ్ సమీరాల్ అని మంజులా నాయుడు గారు ఉన్నారు. సో ఆవిడది మొగల్ రేకుల తర్వాత వచ్చిన సీరియల్. ఓకే ఓకే. సో దాంట్లోని గ్రే షేడ్ అంటే విలన్ కైండ్ క్యారెక్టర్ చేశాను. ఒక 1.5 year చేశాను. కానీ ఇది మంది కాదు కదా, మనం సినిమాల్లో ట్రై చేద్దాం అనుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇంక దాని తర్వాత ఆపేసి, అంటే వరుసగా సీరియల్ ఆఫర్లు వస్తున్నాయి. అదే అటువైపు వస్తున్నాయి అన్నమాట. సర్లే ఇంకా కాదని మళ్ళీ అది ఆపి ఒక 1 year మళ్ళీ గ్యాప్ తీసుకున్న తర్వాత క్షణం సినిమా వచ్చిందండి. ఫస్ట్ క్షణం అడవిశేష్ గారు. సో క్షణం సినిమా. సో దాని తర్వాత చిన్న సినిమాల తర్వాత పలాస అనేది కొంచెం మంచి సినిమా. పలాసలో కొంచెం మీరు చెప్పే సినిమాలు అన్నీ కూడా నాకు చాలా ఇంటర్లింక్ ఉన్న సినిమాలే. క్షణం, పలాస, లేకపోతే పుష్ప కానీ అన్నీ. ఓకే. ఆ తర్వాత పలాస తర్వాత ఇంకా పుష్ప అండి. అంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి కూడా అంటే చాలా తక్కువ సినిమాలు చేశాను. నేను బిఫోర్ పుష్ప నాకు అంత సక్సెస్ లేనప్పుడు, ట్రయల్స్లో ఉన్నప్పుడు కూడా అన్ని సినిమాలు చేసేవాడిని కాదు. అంటే ఏదైనా ఆఫర్ వచ్చి ఎవరైనా ఫోన్ చేస్తే నేను చేసేవాడిని కాదు. అది ఎంత చిన్న సినిమా అయినా కూడా దాంట్లో నా క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉండాలి, కథలో ఉండాలి క్యారెక్టర్ అనే ఇది మాట నాకు. అంటే ఏదో చెయ్యాలి, ఒక రోజు డేట్ ఇచ్చేస్తే డబ్బులు వస్తాయనే మైండ్ సెట్ లేదు. కాదు, నేను ఖాళీగా ఉన్నా, డబ్బులు లేకపోయినా, టైట్ గా ఉన్నా కూడా నేను అలా సినిమాలు ఇప్పుడు చేసేవాడిని కాదు. సో అందుకని చాలా తక్కువ సినిమాలు చేశాను, చాలా చూజీగా వెళ్తాను అనమాట నేను. సో పలాస తర్వాత పుష్ప తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమా చేశాను. మళ్ళీ పుష్ప 2 అవుతుంది. తర్వాత టైగర్ నాగేశ్వరరావులో కూడా నేను చూసినప్పుడు రవితేజకి మీరు అన్నగా చేశారు. అవునండి. రవితేజ ఎంత వయసు నాకు తెలుసు, మీరు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి యాక్చువల్లీ. ఎందుకు మీకు అలాంటి క్యారెక్టర్స్ వస్తున్నాయి? అంటే పుష్పలో నేను చేసినప్పుడు నన్ను అందరూ యాక్చువల్గా ఏజ్డ్ అనుకున్నారు సార్. ఓకే. అలాగే పెద్దోడిని అనుకుని ఆఫీస్ పిలిచిన తర్వాత చూసి లేదు చిన్న వాళ్ళు ఉన్నారని చెప్పి, సరే మేనేజ్ చేద్దాం, ఆ సినిమాలో కొంచెం ఏజ్డ్గా కనిపించారు కదా, మనం మేనేజ్ చేద్దాం అని చెప్పేసి కొంచెం ఆ సినిమాకి ఇంకొంచెం బాగా ఓవర్ మేకప్ అంతా వేసి చేశారన్నమాట. సినిమా వరకు అయితే వర్కౌట్ అయింది అది. అవును. లేదు, వర్కౌట్ అయింది. మీరు యాక్షన్ కూడా దానిలో ఏదో యాక్ట్ చేసిన ఫీలింగ్ ఉండదు. నిజంగా ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో మీరు ఒక రియలిస్టిక్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. అది నాకు మిగతా వాళ్ళందరూ కూడా యాక్ట్ చేసిన ఫీలింగ్ ఉండింది. అజయ్ ఘోష్ గారు ఒక చేయి లేకపోవటం అవన్నీ ఉన్నాయి కాబట్టి. అలాగే జాలరెడ్డి, ఆయన ఆల్రెడీ ఈజ్ అప్రూవ్డ్ ఆర్టిస్ట్ ఇన్ కన్నడ, హీరోగా చేశాడు కాబట్టి. మీ పర్టికులర్ క్యారెక్టర్ దగ్గరికి వచ్చేళ్ళకే అరే చాలా న్యాచురల్గా సెటిల్డ్గా ఉంది అనే ఒక ఫీలింగ్ అయితే ఖచ్చితంగా అనిపించింది నాకు. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి సెటిల్ పర్ఫార్మెన్స్ ఇష్టం సార్. అంటే కొంచెం అంటే ఓవర్గా చెయ్యాలని, అంటే డైరెక్టర్ అడిగితే చేయడం తప్ప, లేదంటే నేను నార్మల్గా బాగా సెటిల్గానే ఉంటుంది. దానితో అది సుకుమార్ గారి సినిమా ఆబ్వియస్గా ఆయన బెస్ట్ అవుట్పుట్ తీసుకుంటారు కాబట్టి అది కొంచెం హెల్ప్ అయింది నాకు సినిమాకి. ఫస్ట్ అసలు ఈ ఇండస్ట్రీకి రావాలి, నాలో ఒక నటుడు ఉన్నాడు అనే సంగతి మీకు ఎప్పుడు తెలిసింది సార్?
నాకు నేను 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచి సినిమాల్లోకి వెళ్ళిపోదాం ఇంట్రెస్ట్ అండి. 5th లో ఉన్నప్పుడు 5th లో ఉన్నప్పుడు నేను ఇంట్లోని చైల్డ్ ఆర్టిస్ట్, అంటే అసలు ఏం చేయాలో తెలియదు, చైల్డ్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోతున్నాను. ఇంట్లో నవ్వారు అనమాట. చిన్నప్పటి నుంచి నాకు చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. సూపర్. నా బాగా అంటే 5th 6th ఆ టైంలోని మా రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు ఏంట్రా పెద్దకి ఏమవుతావు అంటే, చిరంజీవి పెద్ద అయిన తర్వాత చిరంజీవిలో పన్ను అవుతానంట. వాళ్ళు ఏరా అంటే రోజు చిరంజీవిని చూడొచ్చు కదా దగ్గర నుంచి. సూపర్. అంటే నాకు తెలియదు అప్పుడు నా ఏజ్కి అంటే రోజు చూస్తాం ఇంట్లో ఉంటే హ్యాపీగా, అంటే మనం ఎప్పుడో సినిమాకి వెళ్ళి చూస్తాం లేదా టీవీలో చూస్తాం. ఇంట్లో పని చేస్తున్నట్టు హ్యాపీగా రోజు చూస్తాడు కదా అనే ఒక మైండ్ సెట్. సో ఆయన ఇంట్లో పని చేస్తే రోజు చూడొచ్చు కదా ఆయన్ని, అంతవరకు అక్కడే ఉండొచ్చు కదా. అలా మరే నవ్వేవారు అనమాట. సో అంటే 5th క్లాస్లోనే మీకు అంత సినిమాకి వెళ్ళాలని ఒక ప్యాషన్, చిరంజీవి గారి మీద అంత అభిమానం వచ్చేసింది. అది కాకుండా టీవీలో ఇంటర్వ్యూలు అవి వచ్చావు కదా అప్పట్లో. సో ఇంట్లో ఎవరు లేనప్పుడు అద్దం ముందుకు వచ్చి నన్ను ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్నట్టు అలా సమాధానాలు అలా ఆన్సర్లు ఇచ్చావు అనమాట. 5th క్లాస్ 5th 6th లో ఉన్నప్పుడు. సో చైల్డ్ ఆర్టిస్ట్కి వెళ్ళిపోదాం అనుకున్నా, కాదన్నారు. 10th అయిన తర్వాత వెళ్ళరా అన్నారు. సో 10th అయిన తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ దానికి అప్లై చేస్తాను ఇంట్లో అన్నాను. ఇంటర్ చేసిన తర్వాత వెళ్ళాను. సరే ఇంటర్ చేశా, తర్వాత డిగ్రీ చేయను అనమాట. సరే మొత్తానికి డిగ్రీ జాయిన్ అయ్యి ఇంక ఇంట్లో గొడవాడి ఫస్ట్ ఇయర్ ఇలాగ కాలేజ్లో జాయిన్ అయ్యి 1 month 2 months అయిన తర్వాత హైదరాబాద్ వచ్చాం. ఓకే. ఫ్రెండ్స్ దగ్గర ఇంట్లో డబ్బులు తీసుకొని హైదరాబాద్ వచ్చి 1 month. సో హైదరాబాద్లో నాకు ఎవరు తెలియదు. నా ఫ్రెండ్ ఇంటర్లో చదివినాడు ఇక్కడ మొయినాబాద్లోని ఏదో ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయితే వాడి దగ్గరికి వెళ్ళి హాస్టల్లో ఉండి అక్కడి నుంచి రోజు ఫిల్మ్ నగర్కి వచ్చి అలాగా 1 month ఉన్నా. ఎవరో చెప్పారు మాట ఫోటోలు ఇస్తే సినిమాలు ఆఫర్లు వస్తాయి. సో వైజాగ్లో మంచి ఫోటోలు తీసుకొని నీ ఫోటోలు పట్టుకొని వచ్చేసి హైదరాబాద్ ఆఫీసులకి ఇవ్వడం, ఇంకా నాకు క్యారెక్టర్ వచ్చేస్తుంది అని ఫీలింగ్ మాట. అదే అప్పుడు అసలు ఏం వస్తుంది అంటే ఇంటర్ అయిపోయి డిగ్రీ ఫస్ట్ జాయిన్ అయితే సరిగ్గా అంటే మీసాల గడ్డలు కూడా సరిగ్గా రాని టైము, యంగ్ ఏజ్, క్యారెక్టర్లు రావు. 4 రోజులు ఉన్నాను, డబ్బులు అయిపోయి తెచ్చుకున్న డబ్బులు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను. మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ అయింది, మళ్ళీ అలాగే ఒక 2 months మళ్ళీ వచ్చాను. మళ్ళీ అలాగే ఫోటోలు ఇచ్చి అసలు ఏం పని జరగట్లేదు అనమాట. కాదని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి ఇంకా 3rd year అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత 1 year ఆగి వచ్చి ట్రయల్స్ చేస్తున్నప్పుడు ఆ సీరియల్ ఆఫర్ వచ్చింది. సో అలాగా ఫస్ట్ అంటే కెమెరాని ఫేస్ చేయడం కానీ ఏదైనా. సో అది ఫస్ట్ మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో వచ్చింది. మంజులా నాయుడు గారి ప్రొడక్షన్లో వచ్చిన వాళ్ళందరికీ ముందు విపరీతమైన పేరైతే వస్తుంది. అవునండి, అవును. అదైతే మీకు తెలుసు కదా. అవును. ఆ టైంలో ఉన్నప్పుడు నాకు అంటే ఫస్ట్ టైం ఆ సీరియల్ అంటే నేను ఈరోజు షూట్ చేశాను, ఒక 2 days తర్వాత టెలికాస్ట్ అయిపోయింది. ఎక్కడో బయట ఎక్కడో సిగ్నల్ దగ్గర ఉంటే ఆవిడ వచ్చి గుర్తుపట్టడం నాకు అసలు అర్థం కాలేదు. నాకే చాలా షాకింగ్ అనిపించింది అనమాట. మొన్నే కదా చేశాను, ఇప్పుడు నేను టెలికాస్ట్ అయిపోవడం, జనాలు గుర్తుపట్టడం అని చెప్పి అంత క్రేజ్ ఉండేది అప్పట్లో. అంత క్రేజ్ ఉండేది అప్పుడు. ఎందుకంటే ఎప్పుడైనా మొగల్ రేకులని కానీ అంతకుముందు ఇంకోటి ఏదో వచ్చేదండి, అన్నీ కూడా చాలా ఫేమస్ సీరియల్స్ కానీ వాళ్ళ కాంటెంట్ జనాల్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోకి అలా వెళ్ళిపోయేది. చాలా పర్ఫెక్ట్గా సెట్ చేసేవాళ్ళు వాళ్ళు. అయితే సారీ, నేను ఇప్పుడే పవిత్రనాథ్ నిన్ననే పాపం ఆమె దగ్గర మొగల్ రేకుల్లో బాగా ఫేమస్ అయిన క్యారెక్టర్ దయా క్యారెక్టర్ పాప ఆయన చనిపోయాడు. మీకు పరిచయమా సార్? దయా పరిచయం లేదు. అదే నిన్ననే పాప జరిగితే నాకు బాగానే తెలుసు, ఆ ఇందిరా ఆ బ్యాచ్ అందరూ తెలుసు నాకు. సో సరే, ఇందాక ఆ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పాను. వైజాగ్ మీ ఫ్యామిలీ అసలు ఏం చదువుకున్నారు అనేది ఒక మాట, ఒక 2 నిమిషాలు చెప్పేస్తే. ఏం చేస్తారు మీ ఇంట్లో వాళ్ళు? మా ఫాదర్ ప్రైవేట్ ఎంప్లాయీ అండి. సో మదర్ హౌస్ వైఫ్. బ్రదర్ ఏమో అంటే ఇక్కడ డిలైట్లో వర్క్ చేసేవాడు. సో లాక్డౌన్ టైంలోని ఇంకా జాబ్ మానేసి బిజినెస్ స్టార్ట్ చేశాడు అనమాట వైజాగ్లో. సో నేను వచ్చి వైజాగ్లో బుల్లయ్య కాలేజ్ అని చాలా ఫేమస్ కాలేజ్, సినిమాలు కూడా చాలా మంది తెలుసు. సో దాంట్లో BBM చేశాను, బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్. సో దాని తర్వాత MBA చేయమంటే ఇంక నేను చదవనని చెప్పేసి సో అలాగే ఇండస్ట్రీకి అయితే ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వచ్చేసారు. ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చినాక మామూలుగా నేనేదో ఎక్కడి నుంచి మలయాళం నుంచి సరఫరా అయిన మనిషిలాగా అనిపించారు. ఎవరిని అడిగినా ఎవరికైనా ఇక్కడ ఆన్సర్ తెలియపోతే అతను మలయాళం అతనులే అని చెప్పేసి ఒక డాట్ వేసి వెళ్ళిపోతారు. అలా ఇరుక్కుపోయారేమనిపించింది నాకు. మీ దగ్గరికి వచ్చింది ఆ టాపిక్? మలయాళం వచ్చిందా? చాలా మంది అంటే ఇండస్ట్రీలో చాలా మంది తెలుగు అని తెలియదు. అదే నా బాధ. ఎవరైనా ఫోన్ వేరే సినిమా ఒప్పుకుంటే అసిస్టెంట్ ఎవరు వచ్చి సార్ డైలాగ్ ఇస్తే మీకు తెలుగు అర్థం అవుతుంది కదండి, చదవడం వచ్చాను. భయ్య నేను తెలుగే భయ్య, నేను వైజాగ్ మాది అంటే అవునా మీరు కన్నడ అనుకున్నానండి. కన్నడ, తమిళ, మలయాళం. ఎందుకంటే పుష్పాలని కొంచెం పెద్ద క్యారెక్టర్. సో జనరల్ అయితే అంత పెద్ద క్యారెక్టర్ని ఎవరన్నా
మన తెలుగులో ఎంతవరకు చూడలేదు, సో వేరే లాంగ్వేజ్ నుంచి తీసుకొచ్చారేమో అని అనుకున్నారు అనమాట అందరూ. అందులో పేరు ఒకటి షణ్ముఖ్, పేరు షణ్ముఖ్, సో తమిళ్ పేరు కదా, చూడడానికి తమిళియన్ లా ఉన్నాడేమో అనుకుని అందరూ తమిళ. ఏంటి మీ పేరు వెనక స్టోరీ ఏంటి? స్టోరీ ఏం లేదు సార్, మామూలుగా పెట్టేశారు అంతే. చిన్నప్పుడు షణ్ముఖ్ అని పెట్టారు అంతే, అంటే షాతా ఉండాలని షణ్ముఖ్ అని పెట్టారు అనమాట. వైజాగ్ వాళ్ళందరూ షణ్ముఖులు ఉంటారేమో. ఇంకొక ఇప్పుడు షణ్ముఖ్ అంటే ఒక పాపం ట్రెండ్. ఇప్పుడు మీ ఇద్దరికి క్లాష్ ఏమి రాదా? లేదండి, అంటే చాలా మంది నాకు కొన్నిసార్లు ఫోన్ వస్తుండేది షణ్ముఖ్ అని. యూట్యూబ్ ఎవరు సార్ మేము ఒక సాంగ్ చేద్దాం అనుకుంటున్నాం అంటే, సాంగ్ ఏ సాంగ్ అని, అదే మొన్న చేశారు కదండి మీరు సాంగ్, సార్ నేను కాదండి, నేను ఆ షణ్ముఖం కాదు, ఆయన యూట్యూబ్ వేరే నెంబర్ నాది కాదు అంటే, సారీ సార్ అంటే ఎవరిని అడుగుతారు అదే మేనేజర్స్ ఇస్తారు. సో షణ్ముఖ్ నెంబర్ కావాలంటే నా నెంబర్ వచ్చేది అనమాట, అలాగా సేవ్ చేసేసుకుంటారు. నా దగ్గర కూడా ఇప్పుడు 2 నెంబర్లు ఉన్నాయి. అవునా? నేను ఒకసారి చూసుకొని షణ్ముఖ్ పుష్ప యాక్టర్ అని కొడతా క్లియర్గా, లేదంటే కన్ఫ్యూజ్ అవుతాం కదా. అంటే ఎలాంటి క్యారెక్టర్స్ అని ఎందుకు అడుగుతున్నానంటే, మీరు చాలా సైలెంట్గా ఉంటారు. పెద్దగా మేము మాట్లాడిస్తే కూడా మామూలుగా ఇప్పుడు మీడియా వాళ్ళు ఎవరైనా కనబడితే హాయ్ హాయ్ అని చెప్పేసి ఆర్టిస్టులు అందరూ ఇలా పులుముకోవటం, కమ్యూనికేట్ చేయటం అనేది చాలా కామన్ ఇన్ ఇండస్ట్రీ. తప్పు కూడా కాదు, అది తప్పు కాదు. అలా అని ఓవర్గా పూసుకున్నా కూడా ఉపయోగం లేదు. కానీ మీరు ఎందుకు అంత అట్లా ఉంటారు? మీరు చాలా పొగరా మీకు ఏమన్నా? అంటే అందరూ అలాగే అనుకుంటారు సార్. ఫస్ట్ అనుకుంటారా? నా ప్రశ్నలో తప్పేం లేదు. తప్పలేదు, కరెక్ట్. ఎందుకంటే నన్ను ఫస్ట్ టైం మీట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే వీడికి చాలా యాటిట్యూడ్, పొగరు ఎక్కువ అని అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఏంటంటే నాకు చాలా సిగ్గండి కొంచెం. నేను అంటే ఇంట్రోవర్ట్, ఫస్ట్ సడన్గా నేను వెళ్ళి మాట్లాడలేను. ఒకసారి పరిచయం అయ్యి ఒక 1 day 2 days అయిన తర్వాత మళ్ళీ నేను కలిసిపోతాను. సో సెట్లో కూడా చాలా మంది నన్ను అలాగే అనుకోడు, కామ్గా వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటే ఇటు చాలా పొగరు, రేడికి యాటిట్యూడ్ చూపిస్తున్నాడు అని అనుకుంటారు. కానీ కాదు, అది ఎందుకులే మనకి. అంటే నేను బేసిక్గా అన్కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఎవరైనా ఒకళ్ళు కూర్చున్నారు అనుకోండి సార్, వెళ్ళి మాట్లాడితే ఏమైనా అనుకుంటారు, అంటే వాళ్ళేమో ఆలోచిస్తున్నారో ఆడే టెన్షన్లో ఉన్నాడేమో తెలియదు. సో వాళ్ళ బార్డర్ క్రాస్ చేయడం ఎందుకు? సో బేసిక్ నా బార్డర్ నాకు తెలుసు, అవతల వాళ్ళ బార్డర్ నేను రెస్పెక్ట్ చేసి వాళ్ళు మాట్లాడదాం అన్న దీంతో నేను మ్యాక్సిమం కామ్గా ఉంటా. సో దానివల్ల అందరూ కొంచెం పొగరు, యాటిట్యూడ్ అనే ఇదైతే. కానీ పర్లేదు, ఇలాగ అనుకున్నా కూడా వాట్ యు ఆర్ అనేది మీకు తెలియదు కదా, మీకు మీ మనసుకు తెలిస్తే చాలు, అదేం పెద్ద ఇష్యూ కాదు. ఇట్స్ అ లాంగ్ రన్లో అది చాలా పెద్ద మిస్టేక్ ఏం కాదు. అవునవును, అది పెద్ద వాళ్ళు అయ్యే వాళ్ళకి ఉండే లక్షణాలు, అది ఏం పర్లేదు. లేదు, మీలో చాలా చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నాడు, అది అందరూ ఒప్పుకున్నారు. దేనికంటే ఇప్పుడు సుకుమార్ లాంటి ఒక జీనియస్తో పనిచేశారు. అలాంటి జీనియస్తో పనిచేసినప్పుడు అంత ఈజీ కాదు. ఇంకొక విషయం, అడివిశేష్ అసలు ఎంత పర్ఫెక్ట్ మ్యాన్ అంటే ఒక ఆర్టిస్ట్గా అతని పరిధి ఎప్పుడు మంచి సినిమా రావాలి, మంచి అవుట్పుట్ రావాలి. ఇప్పుడు మీరు పనిచేసిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసో తెలీదో అదే కోణంలో ఉంటారు. ఈవెన్ బోయపాటి గారు స్కంద సినిమా టైంలో కూడా మీరు చాలా షార్ట్ టైమే ఉన్నారు కానీ బట్ ఇట్స్ వెరీ ఇంపాక్టబుల్ స్టోరీ లైన్ అది. వీళ్ళందరితో మీరు చేసుకున్నప్పుడు అబ్బా ఇంక చాలు, మనం వచ్చిన పని అయిపోయింది పర్ఫెక్ట్గా అనుకునే సందర్భం ఏమైనా ఉంటుందా? నిజంగా అయితే వచ్చినప్పుడు సార్ ఇంత పెద్ద సినిమాలు ఇంత పెద్ద డైరెక్టర్లతో చేస్తాననేది అనుకోలే. అంటే చెయ్యాలి అనే ఆశ అయితే ఉంటుంది వచ్చిన ప్రతి ఒక్కరికి, కానీ ఇంత త్వరగా వస్తుందని అనుకోలేదు నేను. ఇంకా అంటే నాకు పుష్ప ముందు వరకు కూడా ఒక రకమైన భయం ఉండదు సార్. అంటే ఏవో చిన్న చిన్న సినిమాలు చేస్తున్నాను, కరెక్ట్గా అంటే ప్రూవ్ చేసుకున్న క్యారెక్టర్లు ఏం రావట్లేదు, ఇంకెన్నేళ్ళు పడుతుందో ఏంటో అనే ఒక భయం ఉండదు. క్షణం సినిమా నేను చేసినప్పుడు సార్, యాక్చువల్గా క్షణం సినిమా ఏంటంటే అది టీం మొత్తం వైజాగ్ వాళ్ళండి, ఆ సినిమా డైరెక్టర్. సో నాకు అక్కడ అలా పరిచయం మాట వాళ్ళు. సో వాళ్ళ త్రూ నాకు సినిమా వచ్చింది. సో క్షణం డైరెక్టర్ కానీ అందరూ వైజాగ్ కదా, సో అలాగే అడవశేష్ గారు పీవీపీ తీసుకోవడంలో సినిమా పెద్ద ఇదైంది. క్షణం సినిమా రిలీజ్ అయిన తర్వాత క్షణం సినిమాలో చేసిన ప్రతి ఒక్కరికి లైఫ్ వచ్చింది. అంటే డైరెక్టర్ కానీ, దాంట్లో చేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు, అలాగే దానికి ఎడిటర్గా పనిచేసిన గ్యారీ, ఇప్పుడు గ్యారీ అవును. సో తను, కానీ మీరు అదే మాట్లాడండి. అలాగే దానికి అసిస్టెంట్ కెమెరామెన్గా నా ఫ్రెండ్ వంశీ అని తను ఇప్పుడు మేజర్ వీటన్ని సినిమా చేస్తున్నాడు. సో అందరికీ వచ్చింది, నాకేం రాలేదు ఏంటని నాకు ఫీలింగ్ ఉండదు. కానీ పుష్ప నాకు రావడానికి కారణం క్షణం అండి. అవును, యాక్చువల్గా సుకుమార్ గారు క్షణం సినిమా ఆయన ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు ఎవరైనా ఆర్టిస్ట్ నచ్చితే పాజ్ చేసి ఫోటో తీసి ఆ ఆర్టిస్ట్కి ఫోటో తీసి అసిస్టెంట్లకి ఇచ్చి ఈ ఆర్టిస్ట్ ఎవరు కనుక్కోనరు అని చెప్పి చెప్తారు.
సో అలాగ నాకు క్షణం సినిమా చూస్తున్నప్పుడు ఎవరు బాగానే చేస్తున్నాడు ఎవరో కనుక్కుంది అని చెప్పేసి నా గురించి కనుక్కొని రంగస్థలం సినిమాకి పిలిచారు నన్ను. ఓకే. సో రంగస్థలం సినిమాకి అప్పుడు నన్ను ఆడిషన్ చేసుకున్నారు. అంతా మంచి అంటే క్యారెక్టర్ ఇద్దాం అనుకున్నారు, కానీ కరెక్ట్గా కుదరలేదు అనమాట ఆ సినిమాకి. మళ్ళీ ఈ సినిమాకి మళ్ళీ ఆయనే పిలిచారు. పిలిచి దీంట్లో అప్పుడు అనుకున్నాను కుదరలేదు, కానీ ఈసారి మనం ఖచ్చితంగా చేద్దాం అని చెప్పి పుష్పలో ఇచ్చారు. దీనికి కూడా ఈ సినిమాలో కూడా ముందు 3-4 క్యారెక్టర్లు అంటే ఏం చేద్దాం అది ఇది అని చెప్పి అనుకున్నారు అనమాట. ఫైనల్గా సూపర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ జక్కారెడ్డి అనేది. నాకు ఆ పేరు చూసారా ఎంత ఫిక్స్ అయిందో. అది సుకుమార్ గారు పిలిచి ఫైనల్గా ఇందులో ఉంది అన్నప్పుడు నిజంగా ఇది ఉంటుందా ఉండదా అనే ఒక మీమాంస అయితే ఉందా? ఉందండి. ఎస్, టెన్షన్. ఎందుకంటే ఆయన చెప్పారు కానీ లాస్ట్ వరకు మనం చెప్పలేం కదా, ఎందుకంటే అంత పెద్ద సినిమా, పెద్ద పెద్ద క్యారెక్టర్లు ఉంటాయి, ఏమో వేరే లాంగ్వేజ్ నుంచి ఎవరైనా తీసుకుంటారు లేకపోతే మన తెలుగులో ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి లాస్ట్ వరకు సినిమా ఓకే అయిపోయింది, అంతా కన్ఫర్మ్ చేస్తారు. ఫోటోషూట్ కూడా చేశారు. ఫోటోషూట్ అంతా అయిపోయింది, సడన్గా కోవిడ్ వచ్చింది, మధ్యలో లాక్డౌన్, కాంటాక్ట్ లేదు 3-4 నెలలు. అసలు నేను మధ్యలో ప్రతి 10 రోజులకి 20 రోజులకి ఫోన్ చేసాం అనమాట. ఎవరు చేసేవాళ్ళు? వేరే ఏడి ఒక అతను ఉండేవారు, కాస్టింగ్ ఏం చేస్తుంటారు. సరే ఇలాగా ఉన్నదా అది అంటే, సరే మీరేం టెన్షన్ పడొద్దు ఉన్నది. మళ్ళీ ఒక 20 రోజులు మళ్ళీ ఫోన్ చేసి, సరే అది ఉంది కదా నాకేనా ఇంకెవరికైనా, లేదు సార్ మీకే. ఫైనల్గా ఇంకా షూట్కి ఫస్ట్ డే వెళ్ళినంత వరకు నాకు ఆ టెన్షన్ అయితే అలాగే ఉంది. ఉంటుంది. అందుకే మీకు అది కాక మీరు తక్కువ టైము ఎక్కువ టైం అనేది చూస్తున్నారు, కానీ ఇక్కడ ఒక శుక్రవారం నిర్ణయిస్తుంది జీవితం. ఆ శుక్రవారం మనది అవ్వాలంతే. చూడండి, మీరు క్షణంలో మీరు నిజంగా మాకు అంత రిజిస్టర్గా మాకు ఆ క్షణం అనగానే అడివిశేషు, అనసూయ, రామ్జీ వీళ్ళందరూ గుర్తొస్తారు. టక్మని ఇప్పుడు మీరు చెప్తుంటే దానికి చూడండి ఎంత హిస్టరీ ఉండిందో. మీరు 70mm స్క్రీన్ మీద ఒక ఫ్రేమ్లో కనిపించిన ఇట్స్ గోయింగ్ టు బి హిస్టరీ. అది చిన్నదా పెద్దదా అనేది పక్కన పెడదాం. అవునండి. ఇలాంటి టైంలో వచ్చినప్పుడు ఫైనాన్షియల్గా మీ సిచ్యువేషన్ ఏంటి సార్? పుష్ప ముందు వరకు కూడా స్ట్రగుల్ అయ్యింది సార్. ఆబ్వియస్గా అందరూ స్ట్రగుల్ అయినట్టే చాలా స్ట్రగుల్ అయ్యాను. కానీ ఆ స్ట్రగుల్లో కూడా అదే నేను చెప్పినట్టు, ఏదైనా ఎవరైనా ఫోన్ చేసి ఒక 3 days క్యారెక్టర్ ఉంది 4 days క్యారెక్టర్ ఉంది అంటే నేను వెళ్ళేవాను కాదు అసలు. కథలో ఉండాలి. ఎందుకంటే నాకు భయం ఏంటంటే చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉంటే ఇంకా పెద్ద క్యారెక్టర్లకి పెద్ద సినిమాలు తీసుకోరు ఇంకా. అంటే ఎందుకంటే కొంతమంది నేను ఆర్టిస్ట్ని సినిమా ఇండస్ట్రీ రాకముందు కొంతమంది ఆర్టిస్ట్ని టీవీలో చూస్తున్నప్పుడు సినిమాలో చూస్తున్నప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత ఒకసారి నా ఫ్రెండ్ ఎవరో గణపతి కాంప్లెక్స్ అనే ఏరియా ఉంటుంది కదా, అక్కడ తీసుకెళ్ళాడు. అక్కడ నేను చూసినది భయం వేసింది అనమాట. అందరూ ఆళ్ళే ఉంటారు. అరే ఏంట్రా అందరూ చూసిన వాళ్ళే, అరే ఏదో సినిమాలు ఇతను చూసాను అమ్మో అంటే. అక్కడ ఒక 1 day ఉన్నాను, తర్వాత ఒక భయం వేసి మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అటు సైడ్ వెళ్ళలేదు. నేను ఎప్పుడు వెళ్ళలేదు. సో ఏదో ఫీలింగ్ భయం వల్ల ఎప్పుడు లేదురా, చేస్తే పెద్ద క్యారెక్టర్ చేయాలి. ఒకసారి చిన్న క్యారెక్టర్ చేస్తే పర్లేదు, ప్రతి సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు అలాగే ఉండిపోతాయేమో, ఎవడిస్తాడు మన పెద్ద క్యారెక్టర్ అనే ఒక ఫీలింగ్తోనో దేనివల్ల తెలియదు, కానీ వస్తే పెద్ద క్యారెక్టర్ చేయాలి, లేదంటే లేదనే ఫీలింగ్ అయితే. చాలా గట్స్ కావాలి సార్ దీనికి. ఈ మాటకు కానీ ఇప్పుడు మీకు ఇండస్ట్రీ ఏం తెలియదు, మీరు ఎవరో కొడుకో కాదు, ఎక్కడి నుంచో బ్యాక్గ్రౌండ్లో లేదు. ఇప్పుడు ఇండస్ట్రీకి రావాలని ఒక కళ పట్టుకొని ఆ కళని మోసుకొని హైదరాబాద్కి వచ్చారు. అలాంటి వాళ్ళకి ఏదో ఒకటి ఎక్కడొకక్కడ కనబడుతూ ఉంటే చాలే అనుకునే ఒక మైండ్ సెట్ ఉన్న ఈ ఇండస్ట్రీలో అలా ఎలా ఉండగలిగారు? నాకు అది అంటే మీకు బ్యాక్గ్రౌండ్లో మనీ ఫైనాన్షియల్గా చాలా డబ్బులు ఉన్నోళ్ళ? లేదు సార్, ఫైనాన్షియల్గా కూడా అంతే. అంటే ఫ్యామిలీ ఓకే, వాళ్ళకి నేను డబ్బులు పంపించాల్సిన అవసరం లేదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మాది. ఓకే, నార్మల్గా, అంతేగాని అంత రిచ్ ఇదేం కాదు, చిన్నప్పటి నుంచి అలా ఏం కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అన్నమాట. ఓకే. సో అదే ఇంట్లో అందుకే వీడు ఇండస్ట్రీకి వెళ్తే ఒకవేళ మళ్ళీ ఏమైతే ఇదైపోద్ది అని చూసి జాబ్ చేసుకో అనే ఒక దీంట్లో ఉండేదన్నమాట. అట్లీస్ట్ ఒకవేళ పోన్లే ఇంకా లాస్ట్లో నా గోల్ భరించలేక సరే వెళ్ళు, కానీ అయితే డిగ్రీ చేయి లేదంటే MBA చేసి వెళ్ళు. నువ్వు వచ్చిన తర్వాత కూడా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా సీరియల్ ఒక 1.5 years చేసి మానేసా. ఎందుకంటే ఏదైనా ఆఫీస్కి వెళ్తే భయ్ మీరు పలానా సీరియల్ ఉన్నారు కదా అని, అరే సీరియల్ ఆర్టిస్టులకి అంటే సీరియల్ త్వరగా సినిమాల్లో తీసుకోవడం కొంచెం ఇది అవుతుంది కదా సీరియల్ ఆర్టిస్టులని, ఆ ఇమేజ్ పోవడానికి నేను మళ్ళీ 1.5 year 2 years మళ్ళీ నేను ఖాళీగా ఉన్నామాట. సో ఆ టైంలో ఇంట్లో ఖాళీగా ఉన్నావు కదా MBA చేసి అంటే నా వల్ల కాదు, నేను చేయలేను అంటే వాళ్ళ ఉద్దేశం అంటే అట్లీస్ట్ జాబ్లో నేను ఎదవుతాడు కదా పొద్దున్న సినిమాల్లో ఏమన్నా అటు ఇటు అయితే. కానీ చాలా డైలమా ఉంటుంది కదా పాపం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. మీలాగా ఆర్టిస్ట్ అవుదామని వచ్చి ఒకవేళ అవ్వకపోతే ఈ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ ఏజీ పోతుంది,
టైం పోతుంది, ఇతనికి ఎలా చెప్పాలనే దానిలో ఇప్పుడు సక్సెస్ అయ్యారు కాబట్టి మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఇఫ్ యూఆర్ నాట్ ఇన్ ద సక్సెస్ మోడ్ మేము కూడా మాట్లాడాం కదా. అవును, ఈ లాజిక్ కదా. నాకు ఆ భయం ఉండేదండి, అది ఎప్పుడు ఉండేది. కొన్నిసార్లు ఇప్పుడు అంటే నాకు తెలిసి ఒక స్టేజ్కి వెళ్ళినంత వరకు ఆ భయం ఉంటుందేమో సార్. అంటే అది భయం అనాలో జాగ్రత్త అనాలో తెలియదు, కానీ మనం చాలరా లైఫ్లో నేను సాధించాను రిలాక్స్ అయిపోదాం అనే స్టేజ్ రావడానికి ఇంకా టైం పడుతుంది. డెఫినెట్ సార్. ఇట్స్ ఏ ఎవ్రీడే లెర్నింగ్. ప్రతి ఒక్కరు, ఈవెన్ చిరంజీవి గారు ఈ రోజున అంత కష్టపడుతున్నారు సార్. ఈ రోజున ఆయన ఎన్ని డాన్స్లు వేస్తున్నారు సార్. ఈవెన్ బాలకృష్ణ గారు ఎన్ని ఫైట్లు ఎన్ని డైలాగులు చెప్తున్నారు. ఇక్కడ ఎవ్వరు కష్టపడకపోతే మనం నెక్స్ట్ డే ఉండం సార్. దట్ ఈస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న బ్యూటీ ఏంటంటే మనం పని చేసేటప్పుడే ఆ బ్యూటీ అంతా ఉంటుంది. ఇట్స్ ఏ మనం అంటే ఆఫ్టర్ రిజల్ట్స్ సంగతి తర్వాత ముందు పని చేసే దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. దట్ ఈస్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. అది చాలా తక్కువ మందికి తెలుసు. కానీ నాకు ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏ ధైర్యం మీకు, ఏ ధైర్యంతో రాకపోయినా పర్లేదు, దేనికి నేను అడుగుతున్నానంటే ఇన్నిసార్లు నాకు తెలిసి 500 సినిమాలు చేసిన వాళ్ళు, 700 సినిమాలు చేసిన వాళ్ళు, 1000 సినిమాలు చేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులు నాకు చాలామంది చాలా క్లోజ్ బడ్డీస్. వాళ్ళే ఏదో ఒక రోజు క్యారెక్టర్ వస్తే చేసేద్దాంలే కథ అడగరు, వాళ్ళ క్యారెక్టర్ అడగరు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారో అడగరు, జస్ట్ ప్యాడింగ్లో మేము కూడా ఉన్నాంలే అనుకుని చెప్పి చేస్తున్న టైంలో ఏ ధైర్యం చూసుకొని మీరు? ధైర్యం అంటే సార్ యాక్చువల్గా నా మీద అయితే నాకు నమ్మకం ఉంది సార్. అంటే అది ఈ రోజా రేపా లేదంటే ఒక 5 ఏళ్ళు తర్వాత ఏమో తెలియదు, కానీ నేను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండస్ట్రీలోని ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ మనల్ని మనం నమ్మాలి కదా. సో నా మీద నాకైతే ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ ఇంకో కాన్ఫిడెన్స్ ఏంటంటే అది మరి అంటే చెప్తే మళ్ళీ ఏదో ఓవర్లో ఉంటుంది, కానీ చాలా మంది మీద అంటే కొంతమంది మీద పర్లేదురా నేను బాగానే చేస్తాను అనే ఫీలింగ్ కూడా ఉంది. సో పర్లేదు నేను సర్వైవ్ అయితే అవ్వగలను, అలానే అంటే మనకు తర్వాత మంచి ఫ్యూచర్ ఉన్నప్పుడు ఎందుకు మనం స్టార్టింగ్లోనే చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి అనవసరంగా అది పోతుందేమో అన్న ఒక భయంతో నేను, అది భయమే, మీరు ధైర్యం అన్నారు కానీ అది భయమే. ఏది పడితే చేసేయడం అనేది నా భయం సార్ యాక్చువల్గా. ఎందుకంటే మనం కొంతమంది ఆర్టిస్టులను చూస్తుంటాం, కరెక్ట్, చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తుంటారు. నేను అనుకుంటా అదేంటి మంచి ఆర్టిస్ట్ కదా ఎందుకు చిన్న క్యారెక్టర్ అర్థం కాదు ఒక్కోసారి. కానీ దానివల్ల ఏమవుతుందంటే సార్, అరే పలానా సినిమాలో చేశాడు కదా పర్లేదు చేస్తాడు, మన దాంట్లో కూడా చెప్పండి ఒక 3 డేస్కి ఏముంది పర్లేదు మాట్లాడి, నేను చెప్పానని చెప్పు, నువ్వే కావాలని చెప్పు అని చెప్పి మాట్లాడుతుంటారు. సో అలాగ ఎక్కడ అయిపోతాను అన్న భయంతో నేను ఎగ్జాక్ట్లీ అందులోకి మాత్రం మీరు వెళ్ళొద్దు సార్. ఎందుకంటే ఇలా దొరకటం అరుదు, అలా ఆలోచించడం చాలా అరుదు, మీలా ఆలోచించడం. ఎందుకంటే ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ పక్కన, మహేష్ బాబు పక్కన ఊరికల్లా వచ్చి అలా నించున్న క్యారెక్టర్ ఒకటి ఉందనగానే చేసేవాళ్ళు మీరు కాదేమో, కానీ 100 మంది ఆర్టిస్టులు రెడీగా ఉన్నారు నాకు తెలుసు. ఆ 100 మందిలో మీరు లేనందుకు హ్యాట్స్ ఆఫ్ టు యూ ఫస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఒక మనిషిని చూడగానే అరే ఈయన ఉన్నాడు అంటే అరే ఆ క్యారెక్టర్లో ఏదో ఉంది అనే ఒక ఫీలింగ్ రావటం చాలా కొద్ది మందికి వస్తుంది. అది మీకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. దాన్ని కాపాడుకోండి ఫస్ట్. నేను ఏదో చెప్తున్నాను అనుకోవద్దు, యాజ్ ఏ బ్రదర్లీ సజెషన్. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ, టాలెంటెడ్ పర్సనాలిటీ ఉంటే నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తాను. అందుకే మీకు ఆ విషయం చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఎట్ ద సేమ్ టైం ఏంటి సార్ ఇండస్ట్రీలో ఇంత స్మార్ట్గా ఉంటే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుంది? విలన్ క్యారెక్టర్ అని చేస్తారు, మళ్ళీ ఇప్పుడు మీరు స్మార్ట్ అని చూస్తున్నారు, ఏమోరా విలన్గా సెట్ అవడేమో అనుకుంటారేమో ఎందుకు అంటే ఇంకా కంటిన్యూగా విలన్గానే చేస్తారా? ఇంకా వేరే క్యారెక్టర్స్ వస్తే చేయరా? మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాను సార్. మరి స్మార్ట్గా ఉండాలనుకోవచ్చు, అప్పుడు దానికే ఉంది. అంటే ఓకే అలాంటి కొంచెం తగ్గ క్యారెక్టర్లో వచ్చినా చేస్తాను. అంటే నేను అంటే విలన్ అని ఎందుకు అన్నానంటే సార్ కొంచెం ఈజీ సార్. కరెక్ట్ మీరు చెప్పింది. విలన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం నెగిటివ్ క్యారెక్టర్ నుంచి వెళ్ళి తర్వాత ఏదైనా అటు ఇటు ఏదైనా చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ చిన్నప్పటి నుంచి నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుదాం అన్న ఒక దీంట్లోనే ఉన్నాయి. ఎందుకంటే అది ఎట్లా అనుకుంటారు సార్? మామూలుగా ఎవరైనా మీరు చిరంజీవి గారిని చూసి చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాలనుకున్నాం, వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిలాగా ఉందాం అనుకున్నాం, మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లాగా ఎలా ఉండాలనుకుంటారా ఉంటే నటుడిగా? నాకు ఆ లాజిక్ అర్థం కాల. నాకు అదే అన్న చిన్నప్పటి అంటే నాకు ఒక క్లారిటీ ఉంది సార్ నా మీద. ఎందుకంటే మన హీరో అనేది కష్టం, సో హీరో అవ్వడం అనేది కష్టం. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు అంటే చాలా ఇష్టం. ఆయన అన్ని క్యారెక్టర్లు చేసేవారు కదా. అంటే ఒక సినిమాలో ఫాదర్గా చేస్తారు, అదే ఆర్టిస్ట్కి బ్రదర్గా చేస్తారు, ఇంకా అసలు ఎన్ని రకాలు ఉంటే అన్ని చేస్తారు. విలన్గా చేస్తారు, కమెడియన్గా, ఏమైనా చేస్తారు. సో నాకు చిన్నప్పటి నుంచి ప్రకాష్ రాజ్ గారు లాగా అవ్వాలని కోరిక. అంటే హీరో అనేది కష్టం,
ఇది కొంచెం అందుబాటులో ఉంది. అందుబాటులో ఉంది. సో అందుకని నేను చేసిన సినిమాలు కూడా నా ఏజ్కి సంబంధం లేని క్యారెక్టర్లనే చేస్తుంటా. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ క్యారెక్టర్లు చేశాను అనుకోండి, పర్లేదు, ఒక పెద్దోడుగా పెద్ద ఏజ్ క్యారెక్టర్లు చేస్తాడు. ఏజ్ తక్కువే కాబట్టి పర్లేదు, చిన్న ఏజ్ క్యారెక్టర్లు కూడా ఇవ్వచ్చు. సో అలాగా ఉండొచ్చు. సో విలన్గా ఒకసారి పుష్పలో చూస్తే కొంచెం నెగిటివ్, అది టైగర్ నాగేశ్వరలో చూస్తే కొంచెం పాజిటివ్. సో అటు ఇటు అన్ని కలిపి చేద్దాం అన్న ఒక సూపర్. ఇప్పుడైతే ఇప్పుడు ఈ ఏజ్ జానర్ అనేది పట్టించుకునే క్రమంలో మీకంటే చిన్నవాళ్ళు కూడా మీకు కొడుకులుగా యాక్ట్ చేస్తున్నారని తెలిసింది నాకు. అది 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 దాన్ని ఎలా తీసుకుంటారు? అది నిజం చెప్పాలంటే గ్రేటే సార్. ఎందుకంటే ఇంత చిన్న ఏజ్ లోని అంత పెద్ద ఏజ్డ్ క్యారెక్టర్ చేయడం అంటే గ్రేటే కదా. నీకంటే పెద్దోడే అరే అని పిలవాల్సి వస్తుంది కొడుకు అంటే, అవన్నీ ఎలా ఫీల్ అవుతారు? పర్లేదు, ఆర్టిస్ట్ గా చేస్తున్నప్పుడు ఇంక మనం ఎవరో హీరో కాకుండా ఎవరెవరో కొట్టే సీన్లు ఉంటే ఎవరెవరో తిడతాడు, మనం ఇంకా పర్సనల్ ఇమేజ్ మనం అసలు పెట్టుకోకూడదు. ఆర్టిస్ట్ ఉన్నప్పుడు అవన్నీ మనకి ఇది కదా, 6 to 9 9 to 6 కాల్ షీట్ అంతే. అక్కడ మనం ఏ క్యారెక్టర్ అయితే అది అంతే వాటర్ లాగా అనమాట. ఎందులో పోస్తే అందులో లాగా వెళ్ళిపోవాలి అంతే. ఇకపోతే నేను ఇంకా పుష్ప మీదకి వస్తాను సార్. ఎందుకంటే ఒక నేషనల్ అవార్డు వచ్చిన ఫిలిము, తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రౌడ్గా ఫీల్ అయిన సినిమా పుష్ప. అందులో త్రూ అవుట్ క్యారెక్టర్లో ఉన్నారు మీరు. ఎన్ని రోజులు చేశారు సార్ మీరు? పుష్ప 1 నేను అరౌండ్ 65 to 70 days మొదలు చేశాను సార్. ఆ సినిమాలో మీరు అంటే అజయ్ ఘోష్ లాగా పోలేదు, ఇది కంటిన్యూషన్లో ఎంత క్యారెక్టర్లో ఉంటారు? Part 2లో ఉంటారు సార్. అదే ఉంటుంది, ఏ రేంజ్లో ఉంటుందని అది చూడాలి సార్. మనం ముందు చెప్పడానికి లేదు, చెప్పకూడదు. అది చెప్పండి గట్టిగా, చెప్పకూడదు అని చెప్పకూడదు. ఎప్పుడు Part 2లో అయితే ఉంది, అది కూడా సఫిషియెంట్ గానే ఉన్నారు, పర్లేదు, మంచిది. ఈ పుష్ప దగ్గరికి వచ్చేసరికి ఈ చేస్తున్నప్పుడు అందరూ కూడా డిఫరెంట్ ఇప్పుడు కన్నడ నుంచి ఆయన జయాలరెడ్డి క్యారెక్టర్, ఇక్కడ అజయ్ ఘోష్ గారు ఒక పెద్ద స్టేచర్ ఉన్న ఆర్టిస్ట్ ఆయన. ఇట్లా చేసుకుంటూ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకునేవాళ్ళ, నేను ఎక్కడున్నాను ఇంట్లో, వీళ్ళందరికీ ఇలా ఒక ఎరా ఉంది, ఒక అల్లు అర్జున్ గారు, అనసూయ, సునీల్, ఒక పక్క చూస్తే మలయాళం నుంచి ఫహద్ ఫాసిల్, ఇంతమంది మధ్యలో నేను ఎవరికి కాంపిటీషన్ అనేది మీకు ఫీల్ అయ్యారు సార్? అక్కడ ఎవరికి కాంపిటీషన్ కాదు సార్, కాకపోతే ఆ టైం స్టార్ట్ అయిపోతే వాళ్ళ మధ్య కూర్చొని కదా నేను. ఆల్రెడీ వాళ్ళందరూ ప్రూవ్డ్, అంతమంది పెద్ద ఆర్టిస్టుల మధ్యన కొత్తోడిని వాళ్ళతో పాటు ఈక్వల్గా కూర్చున్నాను కదా. సో ఆ కాన్ఫిడెన్స్ అయితే నాకు ఉంది. ఎందుకంటే నా ఫస్ట్ డే షూట్ అల్లు అర్జున్ గారితో, మీరు చూస్తే సినిమాలోనే ఒక ఫైట్ ఉంటుంది, ఆయన్ని ఏదో జుట్టు పట్టుకొని వెనక్కి లాగి ఏదో కాలుతో కొట్టే సినిమా. షూట్ స్టార్ట్ అవడమే అది ఇచ్చారు నాకు. మా అన్నీనే తిడతారు అనే సీన్ ఉంటుంది, అది ఇచ్చారు అసలు. ఫస్ట్ డూపుని కూర్చోబెట్టారు, రామ్ లక్ష్మణ్ మాస్టర్ వచ్చి, ఈ డూపు ఉన్నాడు కదా, ఈయన సార్ వస్తారు, సార్ ప్లేస్ ఇది, జాగ్రత్తగా చేసి చూపించండి అంటే వేరేవాడు వచ్చి, ఏం లేదు భయ్యా, ఇలా పట్టుకో, ఇలా లాగు, మోకాలతో తన్నాడు. అంత సింపుల్గా చెప్పి భయ్యా, అక్కడ సార్ ఉంటారు కదంటే పర్లేదు అని సార్. సార్ నేనేంటి సార్ని దృష్టిలో పెట్టుకొని స్లోగా అంటున్నాను, కాలు కరెక్ట్గా కుట్టే టైంకి ఇంత గ్యాప్ ఉంటుందన్నమాట మధ్యలో, కెమెరాలో చూస్తుంటే, భయ్య నువ్వు తన్నాలి అంటారు. సరే సార్ అంటున్నాను, కానీ ప్రతిసారి గ్యాప్ ఉంటే ఆయన వచ్చారు మళ్ళీ రామ్ లక్ష్మణ్ వచ్చి, నువ్వు ఈ సరిగా చేయకపోతే నేను తీసి డూపుని పెట్టి చేస్తాను, ఇది ఇంకా నీతో చేయించిన అన్నారు. బాబు అనుకుని డైరెక్ట్ హీరో గారు వచ్చారన్నమాట. సార్ ఇలాగా చేయమన్నారు. పర్లేదు మీరు చేయండి, పర్లేదు. ఇంకా సార్ ఓకే అని చెప్పి దేవుడు దానం పెట్టుకొని చేస్తాను, లక్కీగా ఓకే అయింది. అది ఓకే అయిపోయింది. అదే అక్కడ తింటా ఉంటాడు అక్కడే ఆ సీన్ నాకు బాగా గుర్తు. పుష్ప గురించి ఏది అడిగినా నేను విత్ డైలాగ్తో చెప్తాను సార్. సుకుమార్ సినిమాలు ఏదైనా చెప్తాను నేను. అయితే ఇప్పుడు ఎన్ని రోజులు చేశారు సార్ ఫుల్ లెంగ్త్ దానిలో? అదే సార్ 65 to 70 days చేశాను. అదే చేశారు కదా. ఇప్పుడు ఇందులో ఎక్కడ కష్టపడ్డారు మీరు? ఇప్పుడు అందరూ ప్రతి ఒక్క సీన్ కూడా ఒక చాలా పెద్ద ఫార్మాటిక్ సీన్ అన్నీ కూడా చాలా పెద్ద సీన్స్. ఇప్పుడు మీరు ఒక రోజు చేసింది 2 సెకండ్లు 3 సెకండ్ల సీన్లు కూడా రాకపోయి ఉండొచ్చు, అంత పెద్ద స్పాన్ ఉన్న ఫిలిం. దీనికి సంబంధించి మీ పాయింట్లో మీరు ఎక్కడ భయపడ్డారు? భయపడ్డం అంటే మామూలు సీన్లు చేస్తున్నప్పుడు ఎప్పుడు భయం లేదు సార్. ఎందుకంటే అదే అక్కడికి డైలాగులు కానీ ఏమైనా మన సార్ దగ్గరుండి ప్రతి ఒక్కరికి, అంటే సీన్ చేయడానికి ముందు ఒక 5-6 టేకులు రిహార్సల్లా చేస్తాం.
ఇప్పుడు ఆ రిహర్సల్ ఏంటంటే ఒక్కొక్కసారి ఒక ఆర్టిస్ట్ డైలాగ్ లేకపోయినా ఈ కాన్వర్జేషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు ఖాళీగా ఉంటాడు, ఏదైనా డైలాగ్ చెప్పండి అని చెప్పి వాళ్ళు అందరికీ డైలాగులు వస్తున్నాయి లేదు చూస్తారు సార్. సో డైలాగ్ విషయంలో నన్ను అప్పుడు భయం లేదు. కానీ నాకు పార్ట్ 1 ఏంటంటే ఒక యాక్షన్ సీన్ జరిగింది సార్. మారేడుమల్లిలో పెద్ద ఫైట్ జరిగింది కదా. సో అప్పుడు నేను యాక్చువల్లీ ఏంటంటే ఆ ఫైట్లో పడిపోయాను నేను. యా, అది ఆ స్కెడ్యూల్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే 15 days స్కెడ్యూల్ వేసారనమాట. ఫస్ట్ డే పడిపోయాను నేను, కొండపై నుంచి పడిపోయాను. కాళ్ళు ఏదైపోయింది, లెగ్మెంట్ టేర్ అయ్యి ఒక ఏదో బోన్ మల్టిపుల్ ఫ్రాక్చర్ అయిపోయింది. అర్జెంటుగా రాజమండ్రి తీసుకెళ్లారు. అక్కడి నుంచి డాక్టర్ ఏమో 2 months కాలు కదపకూడదు అన్నాడు. అసలు అసలు అంటే నో క్వశ్చన్ అసలు. కానీ ఎందుకు ఫస్ట్ డే కదా షూటింగ్ అవ్వదు, ఇంకా అప్పుడు అవ్వదు. కానీ మరి అలాగే చేశాను షూట్ అలాగే చేంజ్. ఎందుకంటే మరి ఫస్ట్ మొత్తం దాని తర్వాత ఎవరి డేట్లు లేవు. అంటే రామలక్ష్మణ్ గారు ఆయన ఏదో వాళ్ళు ఏదో దుబాయ్ వెళ్ళిపోతారంట ఫైట్ ఉందని. సో ఫస్ట్ డే అది నా ఒక్కడి గురించి మొత్తం షూటింగ్ ఆపలేరు కదా. కానీ మరి కాలు కదపాలని పరిస్థితి లేదు కదా. కానీ చాలా కేరింగ్గా చేశారు, చాలా కేరింగ్గా చూసుకొని చేశారు. హీరో గారు నెక్స్ట్ వచ్చారు. ఆయన వచ్చి చాలా ఏదంటే షార్ట్ రెడీ, ఇంకా రెడీ యాక్షన్ చెప్పే ముందు వరకు నన్ను చైర్లో కూర్చోబెట్టి యాక్షన్ చెప్పే ముందు చైర్ తీస్తే నించొని అలాగా చేసాం అనమాట. ఓకే. సో ఒక 15 days అలాగే చేసాం. కానీ చాలా జాగ్రత్తగా. అదే ఆ ఫారెస్ట్లో ఆ వాటర్లో ఫైట్, అమ్మ బాబాయ్ మీరు చెప్తుంటేనే నాకు భయం వేస్తుందండి బాబు ఎలా చేశారు అనేది. ఫ్యాంటాస్టిక్. ఈ సీన్స్లో అల్లు అర్జున్ గారితో మీకు ఎంత ర్యాపో పెరిగింది? ఇప్పుడు ఆయనతో కమ్యూనికేషన్ పెరిగిద్ది కదా ఆటోమేటిక్గా, ఎందుకంటే హీఈస్ అ జీనియస్. ఎంత బాగా మాట్లాడతాడు, మనుషులకి ఎంత విలువిస్తారంటే నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి చెప్తున్నా. అల్లు అర్జున్ గారు ఆయన అంత జీనియస్ కాబట్టి ప్రతి ఒక్కరికి కంఫర్ట్నెస్ ఇవ్వడం కోసం కూడా మాట్లాడతారు. అవును, ఖాళీ దొరికినప్పుడు కూడా అందరితో కూర్చొని చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన పాన్ ఇండియా స్టార్ అనేది జనాలకి, మన టీంలకి, ఈ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కాదు. అక్కడ మీరు ఆయన దగ్గర గమనించింది ఏంటి సార్? అదే సార్, అంటే మనం అంటే నేను ఇండస్ట్రీకి రాకముందు, జనరల్గా ఇండస్ట్రీకి రాకముందు ఏ హీరోని కానీ ఎవరినైనా మనం పెద్ద ఆర్టిస్టులను చూస్తున్నప్పుడు వాళ్ళ మీద ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది మనకి. వచ్చిన తర్వాత అది దగ్గర నుంచి చూస్తున్నట్టు మారిపోతుంది. కరెక్ట్. నేను ఫస్ట్ డే ఆయన ఉన్నప్పుడు పలకరిస్తే అనుకుంటారేమో, హడావిడిలో ఉంటారు, పెద్ద హీరో. సో ఏంటంటే నేను కొంచెం అలా దూరంగా ఉన్నా. ఆయనే దగ్గరకు వచ్చి హాయ్ అండి అని చూసి మాట్లాడి మీ పేరు అని అడిగి పక్కన అడిగారు ఏం క్యారెక్టర్ చేస్తున్నారంటే జక్కారెడ్డి మీరేనా చేస్తున్నారు, ఓకే గుడ్ మంచి క్యారెక్టర్ అండి బాగుంటుంది అని చెప్పి. సో దాంతో నాకు కొంచెం ఫస్ట్ డే కొంచెం ఒక రకమైన కంఫర్ట్నెస్ వచ్చింది. పర్లేదురా, ఓకే. యాక్చువల్లీ ఆయనకు అవసరం లేదు, అది అవసరం లేదు. అంత పెద్ద హీరో ఆయన వచ్చి పక్క అంటే అంత తెలియని ఆర్టిస్ట్, కొత్తవాడు, అంత కంఫర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దాంతో నాకు కొంచెం ఓకే, కొంచెం రిలాక్స్ అయ్యి అనమాట, పర్లేదురా అని. సో దాని తర్వాత ఆయనతో చేసిన ప్రతి సీన్లో కానీ షూట్ అంటే కూర్చొని ఉన్నప్పుడు ఆయన మాట్లాడతారు, చాలా ఫ్రీగా మాట్లాడతారు. అసలు నార్మల్గా అసలు మనం ఆయన ఏదో అంత పెద్ద హీరో, అంత పాన్ ఇండియా హీరో, నేషనల్, అది అసలు ఏముండదు. చాలా నార్మల్ మాట్లాడతారు, చాలా నార్మల్గా. సో అది ఎప్పుడు మనకి ఆ టెన్షన్ ఉండదండి. సో చేస్తున్నప్పుడు జనరల్గా మనకి పెద్ద హీరోతో చేస్తున్న ఫీలింగ్ ఉండదు మనకి. అందులోని ఒకవేళ మన సైడ్ ఏం తప్పు ఉన్నా, ఏమైనా జనరల్గా వేరే ఆర్టిస్టులకి ఏం తప్పు ఉన్నా 2-3 టేకులు అయినా కూడా ఆయన అసలు ఫీల్ లేదు, పర్లేదు చేయండి పర్లేదు, టెన్షన్ వద్దు, చేయండి ఎంకరేజ్ చేస్తారు ఆయన బాగా. అలాంటి సందర్భం వచ్చిందా మీకు అక్కడ? వచ్చిందండి. అంటే పార్ట్ 2లో అవుతున్నప్పుడే ఒక సీన్ కొంచెం నైట్ షూట్ అవుతుంది. సో ఒక సీన్లో కొంచెం డైలాగ్ చెప్పడంలో కొంచెం ఇదనమాట, అంటే డైలాగ్ మారింది. ఓకే. అప్పటికప్పుడు కొంచెం డైలాగ్ మారింది, సడన్గా మారేసరికి కొంచెం నేను ఒక టేక్ ఎక్స్ట్రా అనమాట. మళ్ళీ ఆయన ఏమైనా అంటే అప్పటికే లేట్ అయిపోయింది, నైట్ 12 అయిపోయింది. మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అని సార్ యాక్చువల్గా ఒక 5 minutes మీరు ఏం టెన్షన్ పడద్దు, టైం తీసుకుని రండి, మనం చేద్దాం పర్లేదు అని సార్. నెక్స్ట్ టేక్ ఓకే అయిపోయింది మళ్ళీ. ఇప్పుడు మీ సినిమాలో ఉన్న జాలిరెడ్డి క్యారెక్టర్ లాంటి తమ్ముడు ఉంటే మీరు ఏం చేస్తారు సార్? ఏం చేస్తారని అంటే దానికి ఆన్సర్ మందరం లేదండి, ఎందుకంటే అలాంటి వాళ్ళు మనం ఎక్కడో చూడం. రియల్ లైఫ్ లో చూడం కాబట్టి ఇప్పుడు అలాంటి మనకు ఎదురైతే ఎలా చేయాలనే విషయం కూడా మనకు తెలియదు, ఏం చేయాలనే విషయం కూడా మనకు తెలియదు. నిజంగా తమ్ముడైనా ఇంకొకడైనా మనం ఏం చేస్తాం బేసిక్ గా ఏం చేయలేం. అసలు చూడలేదు లైఫ్ లో ఎవరిని అట్టంటగా, లేదు అంత పర్వర్టెడ్ పీపుల్ లేదు ఉంటారు కదా, లేదు బేసికల్గా కూడా ఉంటారు. మరి తిరిగి ఆయనకి మన సుకుమార్ గారికి ఎందుకు వచ్చిందో ఆలోచన, కానీ అసలు ఆయన క్యారెక్టర్ కానీ ఆయన పేరు కానీ జాలరెడ్డి అనే పేరు చాలా బాగా సినిమాలో డైలాగ్ ఉంటుంది,
జాలరెడ్డి నుంచి వస్తే జాలేస్తుంది రాయనో డైలాగ్ ఉంటుంది అసలు ఆ పేరు ఆయన బాగా ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా ఇదైందండి. అవునవును సరే అప్పుడు అందుకనే ఇక్కడ పలానా ఒక క్యారెక్టర్ గురించి నేను మాట్లాడట్లే, సినిమాలోని ప్రతి ఒక్కటి ఈవెన్ కాత్యాయని కానీ సీన్ కానీ అసలు చిన్న క్యారెక్టర్ కూడా ఎంతో విలువ సార్. అవునండి. మొన్నటిదాకా మనకి కృష్ణానగర్ అక్కడ ఉండే ఆ పిల్లోడు సడన్ గా స్టార్ అయిపోయాడు బికాస్ ఆఫ్ ద క్యారెక్టర్. అది చేస్తామంటే మామూలు విషయం కాదు కదా సార్. ఇప్పుడు మీరు చేస్తున్న సినిమాల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టు 5-6 సీన్లు రిహార్సల్స్ ముందు జరుగుతున్నాయి అంటారు. ఇప్పుడు జరిగే ప్రతి సినిమాల్లో ఉంటాయా? ప్రతి దగ్గర కూడా మీరు ఇలా రిహార్సల్స్ చేసుకుంటారా? అన్ని సినిమాల్లో ఉండవండి, అన్ని సినిమాల్లో అలా ఉండవు. అది చెప్పినట్టు ఆయన పర్ఫెక్షనిస్ట్ కదా సుకుమార్ గారు. సో ఆయన చాలా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఫ్రేమ్ పెడితే ఫ్రేమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ వ్యక్తికి మూమెంటం ఏదో ఒకటి ఉండాలి. జూనియర్ ఆర్టిస్టులు కూడా ఖాళీగా ఉన్నారు అనుకోండి, ఇక్కడ ఇంత సీరియస్ డిస్కషన్ జరుగుతుంది ఏంటి అసలు ఖాళీ అంటే వినాలి కదా, ఏదో ఆ టెన్షన్ ఉండాలి నీ ఫేస్లో అనేసి వెనకాతలు ఉండవని కూడా చెప్తారు ఆయన. సో అందుకే మొత్తం ఫ్రేమ్ పెడితే ఫ్రేమ్లో ఉన్న ఒక ఫ్రంట్కి వచ్చిన ఒక 5 ఆర్టిస్టులు కాకుండా వెనకాతలో ఒక 50 మంది ఉంటే 50 మంది కూడా పర్ఫార్మెన్స్ చేస్తారు మీరు ఆయన సినిమాల్లో. కరెక్ట్. అందుకే అవన్నీ ఒక నిజంగా ఆణిముత్యాల్లాగా ఉంటుంది. ఎందుకంటే మొన్న ఊరికే ఆన్ చేసి అలా పెడితేనే 10 నిమిషాలు చూద్దాం అనుకున్నాం, ఊరికే కంటిన్యూగా మనం సినిమా మొత్తం చూసేస్తాం, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది సినిమా. మీ పర్సనల్ స్టోరీ ఏంటి సార్? లవ్ స్టోరీ అని ఏం లేదు సార్. అంటే మీరు మ్యారేజ్ అంతే. సో లవ్ అనే కాదు సార్, యాక్చువల్ అది అరేంజ్డ్ మ్యారేజ్ మాది. సో యాక్చువల్గా పెళ్లి చూపులకు వెళ్ళినాం మేము. సో దాని తర్వాత వాళ్ళు ఓకే అయిపోయింది, వాళ్ళు మా ఇంటికి వచ్చారు, అంతా చూసుకున్నారు, అంతా ఓకే అయిపోయింది, ముహూర్తంలో పెట్టుకున్నాం, అన్నీ అయిపోయి ఈలోపు పుష్ప అది రిలీజ్ అయింది. ఇప్పుడే పుష్ప రిలీజ్ రీసెంట్గా అయింది. 1.5 year అవుతుంది. ఇది నాకు తెలియదు, నేను మామూలుగా లాటరీ వేసాను. అవునా? ప్రామిస్ గా నాకు అసలు ఏం తెలియదు. మీరు తెలియకుండా లవ్ స్టోరీ? నేను ప్రామిస్ గా నాకు ఈ లవ్ స్టోరీ ఏముంటుందా అనుకుని నేను ఒక అలాగా. అవునా? నాకు తెలియదు ప్రామిస్. అవునా? మీకు మ్యారేజ్ అయిన సంగతి కూడా తెలియదు నాకు. అవునా? షూర్ గా తెలియదు నాకు. ఇప్పుడు చెప్పండి, ఇంట్రెస్ట్ ఉంది. సో 1.5 year అయింది సార్ యాక్చువల్ మ్యారేజ్. అసలు లవ్ అనేది ఫస్ట్ నుంచి లవ్ అదేం లేదు నాకు కాలేజ్లో ఉన్నప్పుడు. ఎందుకంటే నేను బేసిక్ ఎవరితో మాట్లాడను, కాలేజ్లో ఉన్నప్పుడు కూడా అంతే, ఎవరితో మాట్లాడడం. కానీ ఇట్లా ఒడ్డు పొడుగున్న వాళ్ళని ఊరికి వదిలిపెట్టరు కదా. నేను అసలు అంత నాకు ఎవరు వచ్చి మాట్లాడినా సరే మాట్లాడమని కాదు సార్, అంటే చాలా టెన్షన్ ఉండదు నాకు. మన దగ్గరికి వస్తున్నాడు మాట్లాడటానికి. ఫ్రెండ్స్ ఉంటారా మీకు? ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి అర్థం అవుతుంది. అమ్మాయిలు ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, కానీ ఇలాగా కొంచెం లవ్ సో అలాగే ఉండదు కదా నాకు ఫస్ట్ నుంచి. వాళ్ళ క్లారిటీ ఉంటుంది, తెలిసిన వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది, ఆ టైప్ కాదు అనేసి వదిలేస్తారు. ఓకే. సో అలాగే సో దాంతో ఫస్ట్ నుంచి ఏం లవ్ ఏం లేదు. సో మ్యారేజ్ విషయానికి వచ్చినప్పుడు సో మీరు పెళ్లి చూపులకి వెళ్ళారు, వాళ్ళు మీ ఇంటికి పెళ్లి చూపులకి వచ్చారు. ఇప్పుడు చెప్పండి. వచ్చారు. సో అంతా ఓకే అయిపోయింది, ముహూర్తంలో పెట్టేసుకున్నాం. ఈలో పుష్ప సినిమా రిలీజ్ అయింది సార్. పుష్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ చుట్టాలు వాళ్ళందరూ సినిమాల్లోనే పెద్ద గట్ర చేశాడు, తర్వాత ఏమైనా బిజీ అయిపోయాడు అనుకో, సినిమాలను అసలు నమ్మడానికి లేదని కొంతమంది ఏమో సినిమాల్లో ఉండిపోతాడంట, ఏమైతే ఏంటి పరిస్థితి, నీకు అసలు వాళ్ళకి ఇది ఉండదు, వాళ్ళకి లైఫ్ ఏం కరెక్ట్గా ఉండదని కొంతమంది. సో దాంతో వాళ్ళు ఏంటంటే చెప్పలేక ఒక 4-5 months ఆగి, లేదండి నాట్ ఇంట్రెస్టెడ్ అని చెప్పారు వాళ్ళ ఇంట్లో. ఈలోపు నంబర్ తీసుకుంటాం కదా, సో మేము ఫోన్ మాట్లాడుకోవడం అలాగా కొంచెం బాగా క్లోజ్ అయిపోయాం. సో వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ట్రై చేసాం, మా ఇంట్లో అంతా ఓకే, మా ఇంట్లో అందరూ ఓకే మాట. సో వాళ్ళ ఇంట్లో చెప్పడానికి ట్రై చేసాం, కానీ అసలు వినలే. ఒక 1 year వరకు ట్రై చేసాం వాళ్ళ ఇంట్లో చెప్పడం. ఇది అంత కుదిరి అంత ఓకే అనుకున్నా, అంత ఓకే అయిపోయిన తర్వాత సార్ ఇది ఒక స్టోరీగా సార్ చెప్పండి. ఫైట్ చేసాం మాట వాళ్ళ ఇంట్లోనే, చాలా జరిగే. ఇంక సినిమా పెళ్లిలాగే చాలా సినిమాలో చూసిన సీన్లన్నీ జరిగాయన్నమాట. ఇంకా దాని తర్వాత అప్పటికప్పుడు ఇంకా సార్ ఇంకే ఫైట్ చేసి ఇంకా అంతకని ఎట్లేదని బయటకు వచ్చి మేము సెపరేట్గా మ్యారేజ్ చేసుకున్నాం. ఫస్ట్ మ్యారేజ్ చేసుకొని నాకు అస్సలు ప్రామిస్గా నాకు ఇంత కూడా జీరో, నాకు అసలు తెలీదు. అరే ఇది నేను ఎంతగా ఉంటుంది సార్, సినిమా వాళ్ళకి పిల్లనిపోవడం సార్, ఎంతగా వాళ్ళకి ఇవ్వట్లేదు సార్. అసలు సినిమాలు అనేసరికి ఏమో చెప్పలేరు కదా. అంటే మీ వైఫ్ పేరు ఏంటండి? దివ్య అండి. దివ్య గారికి అసలు ఆల్ ద బెస్ట్ అండి. దీనికంటే మీలాంటి ఒక మంచోడు దొరికాడు. ఎక్కడ దొరుకుతారండి ఇలాగా, ఇంత మంచిగా స్మార్ట్గా? వెరీ నైస్. షీఈస్ హ్యాపీ నౌ? హ్యాపీ అండి. ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళందరూ బాగానే ఉన్నారు?
ఇంకా లేదు సార్, అంటే వాళ్ళ సిస్టర్ వాళ్ళు కొంచెం, వాళ్ళ సిస్టర్ ఉన్నారు, సో వాళ్ళు టచ్లో ఉంటారు, వాళ్ళు పేరెంట్స్ ఇంకా లేదు. ఇంకా లేదు అంటే ఇది ఆల్మోస్ట్ సినిమా లవ్ మ్యారేజ్. సినిమా లవ్ మ్యారేజ్ ఇంకా చాలా జరిగాయి, ఏజ్లు అసలు. మేము హైదరాబాద్ వచ్చి ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్లో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని, వాళ్ళు మన ఆమె కేసు పెట్టారు, పోలీసులు వచ్చారు ఇంటికి ఓ తీసుకెళ్లారు, కిడ్నాప్ కేసు పెట్టారు, చాలా చాలా జరిగాయి. సో దాని తర్వాత మళ్ళీ వైజాగ్లోని అప్పుడు ఒక 2 నిమిషాలు ఎలాబరేషన్. పెళ్ళి ఎక్కడ జరిగింది, ఏ డేట్ జరిగింది, పెళ్ళి చేసుకుందామని ఫైనల్గా చెప్పినప్పుడు దివ్యకి మీరు ఏం చెప్పి ఒప్పించారు? ఒప్పించడం లేదు సార్, అంటే ఇంకా అమ్మాయికి ఆల్రెడీ ఫిక్స్. ఇద్దరు అసలు ఫస్ట్ ఇంకా వాళ్ళ ఇంట్లో ఏంటంటే, వాళ్ళ ఇంట్లో ఇంకా ఎంత చెప్పినా ఒప్పుకోవట్లేదని మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న ఇద్దరం. సో మ్యారేజ్ చేద్దాం అనుకుని, సో తన ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి సో మ్యారేజ్ చేసుకున్నమాట. ఇక్కడ రిజిస్టర్ మ్యారేజ్ అయిన తర్వాత ఒక 2 days తర్వాత మళ్ళీ వైజాగ్ వెళ్ళి, వైజాగ్లోని నార్మల్ మండపంలోని అప్పటికప్పుడు మండపంలో బుక్ చేసి మ్యారేజ్ జరిగింది అన్నమాట. చాలా హడావడి పెళ్ళి. సగం మంది చెప్పలేదు, మా చుట్టాల్లో కూడా చాలా మంది తెలియదు. ఓకే, వాళ్ళు చూసి ఏరా చెప్పలేదంటే అసలు నాకే తెలియదు, అవుతుంది లేదో, పెళ్లి అవుతుంది లేదో కూడా తెలియదు. ఎందుకంటే ఏం అడ్డుపడతారు, లాస్ట్ కరెక్ట్ గా సినిమాలో చూసిన టాప్ అండి అని తాలికెట్టే టైంకి వచ్చారు అనుకోండి, ఎటు కాకుండా. సో ఆ టెన్షన్ తోనే పెళ్లి చేసుకున్నాం, ఫైనల్ గా అయింది. ఇప్పుడు బాబు. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏం పేరు బాబు పేరు? ప్రద్యుమ్న అండి. ప్రద్యుమ్న, సూపర్ అండి. అసలు ఇదైతే నాకు అసలు చాలా హ్యాపీగా ఉంది. వెరైటీ స్టోరీ ఒకటి బయటకు తీసాం మొత్తానికి, ఒక కొత్త స్టోరీ అనేది. ఇప్పుడు ఇంకే సినిమాలు చేస్తాం సార్? ఇప్పుడు సార్ యాక్చువల్గా స్వయంభూని నిఖిల్ గారిది. నిఖిల్ చాలా పెద్ద బ్యాగ్ ప్రాజెక్ట్ కదా, అది పాన్ ఇండియా, అది కూడా చాలా పెద్ద. సో దాంట్లో మంచి క్యాటర్ చేస్తుంది సార్. ఓకే, ఇంకా అది అవుతుంది, పుష్ప 2 అవుతుంది. సో కొంచెం మనం పుష్ప 2 అయినంత వరకు వేరేవి, ఎందుకంటే దీనికి ఈ సినిమా అయినంత వరకు వేరే డేట్లు ఇవ్వడానికి కొంచెం ఇది మాట. సో అందుకని ఈ సినిమా అయిన తర్వాత వేరే ఒప్పుకోవడానికి. వింటున్నారా కథలు ఏమన్నా మధ్య? వస్తున్నాయి, కాకపోతే అదే కొంతమంది గడ్డం లేకుండా, పోలీస్ క్యారెక్టర్ గడ్డం లేకుండా అంటారు, ఏవో ఉంటాయి, కానీ కంటిన్యూటీకి మనకు అవ్వదు కదా. అవును. సో ఇప్పుడు ఇది పుష్పకి ఇదే గెటప్ అండి? పుష్పకి ఇదే గెటప్. పుష్ప ముందు నుంచి గెటప్ ఉంది, అంటే పుష్ప ముందంటే నేను సెలెక్ట్ అయినప్పటి నుంచి. అదే. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకా మధ్యలో నేను చేసిన 2-3 సినిమాలు ఏమొచ్చినా కూడా ఈ లుక్తోనే మాట. ఓకే, గడ్డం ఉంటే ఓకే అనుకుంటే చేస్తున్నా, లేదంటే అది కూడా చేయట్లేదు. అంటే నాగేశ్వరరావు కూడా గడ్డం ఓకే అన్నారు. అవును, చూసాం. సో అందుకని అలా చేశారు. మొత్తానికి చిరంజీవి గారి ఇంట్లో పని మనిషికి ఎప్పుడు చేస్తున్నారు? ఆయన మాత్రం కలలేదండి అసలు, కల్లే. అదేంటండి బాబు, ఎప్పుడు కలుస్తారు చెప్పండి, నేను అడుగుతాను. నేను రిక్వెస్ట్ చేసి అవకాశం ఉంటే ఎప్పుడైనా వెళ్దాం, రెడీగా ఉన్నారు వెళ్ళడానికి. చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అసలు చిన్నప్పుడు నుంచి చాలా పిచ్చి మాట. ఓకే, కలవలేదు వాళ్ళని ఎప్పుడు? కలలేదు. నేషనల్ అవార్డు వచ్చిన స్టార్ ఒక మాట చెప్పేస్తే తీసుకెళ్ళిపోతాడు సార్ చేపట్టుకొని మిమ్మల్ని. కానీ కలుస్తాను సార్ త్వరలో, ఏదో ఒక సినిమాలో ఆయనతో పాటు వచ్చేస్తుంది. వెయిట్ చేయండి, వచ్చేస్తుంది. మీరు ఇప్పుడే కదా చెప్పారు, తదాస్తు దేవతలు ఉంటారు, తదాస్తు అంటారు మీరు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు ఫినాన్షియల్గా ఆల్ సెట్ అండి అంతా? ఓకే అండి, పర్లేదు. అంటే మీరు బయట నుంచి ఎవరెవరో ఆర్టిస్టులు వస్తూ ఉంటారు, తెలుగులో ఇంత మంచి ఆర్టిస్టులు ఉంచుకొని ఎవరెవరినో బయట నుంచి తీసుకొచ్చుకుంటూ ఉంటాం. దీని మీద నేను మొన్న కూడా ఒక ఆర్టిస్ట్తో మాట్లాడుతుంటే, అసలు అబ్బాయి మాట్లాడుతుంటే నాకు ఎంత పెయిన్ అనిపించిందో. కారణం ఏంటంటే, మా అబ్బాయి చెప్పిన దానికి రీజన్ నాకు భలే నచ్చింది. ఇప్పుడు నాకంటే కొత్తోడు వచ్చాడు అనుకోండి, వాడికి డబ్బులు ఇచ్చే పని ఉండదు. నాకంటే ఇప్పుడు నాకు ఇచ్చే డబ్బులకి కొద్దిగా ఎక్స్ట్రా చేసేసుకుంటే పెద్ద ప్యాడింగ్ ఆర్టిస్ట్ వస్తాడు. అందుకని నాతో ఏం పని ఉంటుంది అని అడిగాడు. పాపం నాకు ఎంత బాధేసిందంటే, ఎంత మంచి పేరుంది, ఎంత మంచి పర్ఫార్మర్ అనే పేరు అన్నీ ఉన్నాయి సార్ అతనికి. అతని బాధలో న్యాయం ఉంది అనిపించింది. ఇట్లాగ వీళ్ళందరూ వేరే వాళ్ళు వచ్చి చేస్తున్నప్పుడు, అరే ఈ క్యారెక్టర్కి నేనైతే సరిపోతాను కదా అనుకుని ఈ మధ్యకాలంలో మీరు చూసిన సినిమాలు ఉన్నాయి? ఈ మధ్యకాలం కాదండి, ఎప్పటి నుంచో ఉండేది. అంటే నేను స్ట్రగ్లింగ్లో ఉన్నప్పుడు కూడా తెలుగు రాని చాలా మంది ఆర్టిస్టులు వచ్చి చేస్తుంటారు కదా, తెలుగులోని చాలా ఇదిగా చేస్తుంటే, అదే అందరు చాలా మంది ఉన్నారు కదా ఎందుకు. సో అలాంటి మనం వేరే లాంగ్వేజ్కి వెళ్తామంటే మనల్ని తీసుకోరు. అదే, వాళ్ళకి చాలా కమ్యూనిటీ ఫీలింగ్, లాంగ్వేజ్ ఫీలింగ్ ఉంటుంది. ఇప్పుడు తమిళ్ కానీ ఏది చేద్దామన్నా కూడా చాలా, అసలు మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళి సక్సెస్ అయ్యి ఉన్న చాలా తక్కువ మంది అండి. ఏదో 1-2 సినిమాలు చేస్తారు అంతవరకే. కానీ మనం వేరే ఆర్టిస్ట్ని తీసుకుంటే ఇక్కడ వాళ్ళని స్టార్లు చేస్తాం మనం. అదే, వాళ్ళ లాంగ్వేజ్ కన్నా మన సినిమా మన దగ్గర ఎక్కువ వాల్యూ ఉంటుంది. కానీ మన దగ్గర అది చాలా ఏంటంటే తెలుగు ఆర్టిస్టులకి నిజంగా చెప్పాలంటే ఒక రకమైన ఇదే. సో సాడ్ స్టేజ్ కదా. అవునండి. అప్పుడు మీరు ఏమనిపిస్తుంది అండి, ఇది ఏంటిది,
దీనికి ఎవరితో అన్న కంప్లైంట్ చేయాలి ఏంటని అనిపిస్తుందా? కంప్లైంట్ చేయడానికి ఇది అందరికీ తెలిసిన విషయం కదండి. అంటే ఎవరికి కంప్లైంట్ అందరికీ ఏం తెలియదండి. మీలాంటి వాళ్ళు మాట్లాడగలగాలి. మాకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పగలగాలి. మీరు మా ఆర్టిస్ట్లో మెంబరా? మాలో మెంబర్? లేదు లేదు. ఓకే ఓకే ఈ ఇయర్ జాయిన్ అవుదాం. ఓకే. అంటే చెప్తున్నా, అంటే నేను బయట చూస్తుంటాను కదా, వీళ్ళందరూ వెళ్ళి బయట చేయడానికి కుదరదు. అవును వాళ్ళందరూ వచ్చి విచ్చలవిడిగా ఏ సినిమాలో చూసినా వాళ్ళే ఉంటారు. అవును. నేను వాళ్ళేం తప్పంట్లా, కానీ మన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలంటున్నాను అంతే. ఈ పాయింట్ నేను గట్టిగా మాట్లాడుతున్నాను. ఇకపోతే నేషనల్ అవార్డు వచ్చిన రోజు మీకు రాకు విన్న మీ సినిమాకి వచ్చింది, మీరు అందులో ఒక కీలకమైన పాత్ర చేశారు. దీనికి సంబంధించి మీలో మీరు అందరూ ఎలాగా ఆనందాన్ని పంచుకున్నారు సార్? యాక్చువల్ అయితే నిజం చెప్పాలంటే అందరూ హ్యాపీ అండి, యూనిట్లో అందరూ హ్యాపీ. పర్సనల్గా ఆయనకి నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత నా ఫ్రెండ్స్ చాలామంది నాకు కంగ్రాచులేట్ చెప్పారు. అదే నా ఫ్రెండ్స్ వాట్సాప్లోనే అరే ఇలా వచ్చింది సూపర్ సూపర్ అది అనేసి. ఆయన నిజంగా నేషనల్ అంటే ఆ అవార్డు అంత పర్ఫార్మెన్స్ ఉన్న హీరో అండి ఆయన, నిజంగానే. నిజం నిజం సార్, మనం నిజం అనుకునేది సార్, వచ్చేసి ప్రూవ్ అయిపోయింది. అంటే ఇప్పుడు వచ్చింది, కానీ ఇంతకు ముందు ఆయన సినిమాలు చూసుకున్నా కూడా మీరు ఆర్య కానీ ఆర్య 2 చూడండి, ఆర్య 2 చూడండి అసలు. ఎవడో సినిమా ఉంటుంది కదా సార్, అవును ఎవడు, దాంట్లో ఆయన చాలా చిన్న క్యారెక్టర్ చేశారు. ఆ బస్సులో సీన్ ఉంటుందండి అసలు. అప్పుడు వైజాగ్లో ఉన్నప్పుడు సినిమా చూసినప్పుడు అసలు ఏం పర్ఫార్మెన్స్ అని అనిపించింది అప్పట్లో. కరెక్ట్ మీరు చెప్పింది పాయింట్. పర్టికులర్గా ఆ 2 నిమిషాల సీన్ ఉంటుంది, అంత చిన్న సినిమాలో చిన్న క్యారెక్టర్, అంత చిన్న సీన్లోనే అసలు మొత్తం బస్ అంతా అది మొత్తం దెబ్బకి ఎప్పుడైతే ఇంక అవుట్ చనిపోయాడు అనుకుంటామో అప్పటిదాకా అతను చేసిన పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. యా కరెక్ట్. ఇంకా లేట్ అయిందనే చెప్పాలేమో ఆయనకి. అవును, కానీ అంటే ఇట్లాంటి ఒక ప్యాకేజ్ ఉన్న ఒక ఫిలింకి రావాలని రాసి పెట్టిందేమో, అందుకే వచ్చిండొచ్చు మేబీ. ఇప్పుడు సార్, ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులు, ఇప్పుడు మీకు ఏదన్నా ఒక హీరో అవకాశం వచ్చి, అంటే ఇప్పుడు నేను హీరో అంటే సినిమాని ఏదో 40 కోట్లు 50 కోట్లు 100 కోట్ల సినిమాని, ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ వస్తున్నాయి. అవునండి. ఇప్పుడు నిన్నగాక మొన్న నాకు సుందరం మాస్టర్ అనే సినిమాలో హర్ష చేశాడు, వైవా హర్ష. ఇక్కడ అందము, హైట్, ఇవి పారామీటర్స్ అంటలా నేను. మీకు తగ్గ క్యారెక్టర్ని ఒకటి డిజైన్ చేసి కనుక వస్తే మీరు హీరోగా చేయడానికి సిద్ధమైనా? మీరు చెప్పినట్టు అలాంటిది అంటే ఇప్పుడు హీరో కాదు, లీడ్ సినిమా ఒక కథలో క్యారెక్టర్ లీడ్ చేస్తుంది కథ. సో ఆ కథలో వాడు ఆటో డ్రైవర్ అవ్వచ్చు, లేదంటే రిక్షా వాడు అవ్వచ్చు, ఎవడైనా అవ్వచ్చు, నార్మల్. సో ఆ కథలో ఎవరైనా చేయొచ్చు ఆ క్యారెక్టర్ అని కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలాంటి క్యారెక్టర్స్ అయితే చేస్తాను. అంతే సార్. ఇప్పుడు మీరు ఇప్పుడు నేను కథ నచ్చితేనే చేస్తాననే ఒక ఖచ్చితమైన దానిలో మీరు నించున్నారు. అలా నించున్నప్పుడు దీనికి ఏది పారామీటర్ అనుకుంటారు మీరు? ఆబ్వియస్గా కథ నచ్చడం అంటే సార్, ఇప్పుడు క్యారెక్టర్ నచ్చడం అంటే కథ, ఆబ్వియస్గా కథ బాగుంటుంది, కథ బాగుండాలి, నా క్యారెక్టరే హైలైట్ ఉండాలని మీరు చెప్పినట్టు. ఒక నిజంగా అలాంటి హీరో లీడ్ క్యారెక్టర్ వస్తే కనుక కథ మెయిన్ సార్. దాంట్లో ఎవరైనా చేసే ఒక లీడ్ క్యారెక్టర్ ఉంటుంది కదా, సో మెయిన్ నా క్యారెక్టర్ నేను చూసుకోను. ఎందుకంటే సినిమా ఒక నిజంగా మీరు చెప్పినట్టు హీరో అలాంటి అవకాశాలు వస్తే ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండాలి. కాబట్టి మెయిన్ ప్రొడ్యూసర్ సేఫ్గా ఉండడానికి సినిమా బాగా ఆడాలి. సినిమా బాగా ఆడాలంటే కథ బాగుండాలి. సో కథ బాగున్నప్పుడు దాంట్లో ఆ క్యారెక్టర్ ఎవరు చేసిన ఓకే. సో అలాంటివి అయితే నేను చేస్తాను. సో మెయిన్ కథ ఇప్పుడు మీరు చెప్పినట్టు సుందర మాస్టర్ సినిమా చెప్పారు, కథ చాలా అద్భుతమైన కథ. అదే సినిమాని మలయాళం కానీ తమిళ్లో కానీ చేస్తే మన వాళ్ళు ఇక్కడ రీమేక్ చేస్తారు, మంచి సినిమా అది. సో మన తెలుగులో చేయడం వల్ల అది అంత ఇది అవ్వలేదని నా ఉద్దేశం. సో అలాంటి క్యారెక్టర్లు ఉన్నాయి కదా, హర్ష చేశారు. సో అలాంటి క్యారెక్టర్లు దానికి మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు దానికి అందం లేదు, హైట్ వే అవసరం లేదు కదా. సో అలాంటి ఏది వచ్చినా కూడా నేను అలాంటివి అయితే ఖచ్చితంగా చేస్తాను. డెఫినెట్లీ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. అట్లాంటివి చేయండి. మీ ముందు ఉన్న ఛాలెంజెస్ ఏమన్నారు? ఇప్పుడు మీకు ఒక ఛాలెంజ్ వచ్చింది ఒక ఆర్టిస్ట్గా, పర్ఫార్మెన్స్గా, అంటే ఎక్కడి దాకా మీరు సాహసం చేయగలరు? ఎక్కడి దాకా మీరు చేయగట్టడానికి ముందుకు వస్తారు? అంటే పర్ఫార్మెన్స్ వైజ్ అండ్ ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, కొంచెం పెద్దగా దూకాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. అక్కడికి మీరు ఎంతవరకు, అంటే కొంతమందికి బాడీ సహకరించదు, మీరు ఎంతవరకు కరెక్ట్గా చేయగలరు అనేది నా పాయింట్. చేస్తాను సార్. అంటే ఇప్పుడు ఆ సేఫ్టీ మెజర్స్ అన్ని వాళ్ళు ఇప్పుడు ఒకప్పుడు దగ్గర చాలా ఎక్విప్మెంట్ అంతా చాలా ఇదిగా ఉంది కదా. సో ఫైట్ మాస్టర్స్ అంతా దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ అన్ని తీసుకుంటే నాకు చేయడానికి ప్రాబ్లం లేదు. ఎందుకంటే నిజంగా రిస్క్ ఉందన్నప్పుడు వాళ్ళే ఆర్టిస్టులు చేయించారు కదండి.
వాళ్ళు ఫస్ట్ మనకన్నా ముందు ఫైటర్లని వాళ్ళు దగ్గర వాళ్ళు 10-15 సార్లు రిహార్సల్ చేసి అంతా ఓకే అనుకుంటేనే ఆర్టిస్ట్ వరకు వస్తుంది. సో వాళ్ళంతా సేఫ్టీ మెజర్స్ పాటించి అంత ఓకే అనుకున్నప్పుడు మనకెందుకు భయం చేయడానికి? ఓకే, మొత్తానికి వచ్చారు, కలకన్న ప్లేస్కి వచ్చారు, వచ్చి ఇంకా నించున్నాం అనే ఒక నమ్మకం అయితే వచ్చింది. ఈ మొత్తంలో విచ్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్ మీరు అనుకుంటున్నారు? అది ఏదైనా సీరియల్ అయి ఉండొచ్చు, సినిమా అయి ఉండొచ్చు. అంటే సీరియల్ ఇవన్నీ అక్కడ అంటే చూసిన వాళ్ళందరూ చెప్పడం లేదని బయట ఉండి చెప్పడంతో ఓకే అండి. పుష్ప షూటింగ్ అవుతున్నప్పుడు సుకుమార్ గారు ఒకసారి అంటే 2-3 సార్లు ఆయన డైలాగ్ చాలా బాగా చెప్పాను, ఆయన మెచ్చుకోవడం. అలాగే హీరో గారు ఒక సీన్లోనే అది ఉన్న ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది ఒక చిన్న హోటల్లో కూర్చొని. సో ఆ సీన్ అయిపోయిన తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత ఆయన ఏమో భుజం మీద చేసి నన్ను అలా కొంచెం దూరం వరకు నడుచుకొని తీసుకెళ్లారు. షణ్ముఖ్ గారు మీరు ఎక్కడైనా యాక్టింగ్ నేర్చుకున్నారా అన్నారు. లేదండి చాలా బాగా చేశారు, బాగా నేర్చుకున్నారేమో అనుకున్నాను అన్న. లేదండి ఎక్కడ నేర్చుకోలేదు, మీ అందరి సినిమాలు చూసే నేర్చుకున్నాను సార్. వెల్ చాలా బాగుంది, బాగా చేశారని మెచ్చుకున్నారు ఆయన. అంటే పర్సనల్గా భుజం మీద చేసి అందరూ నడుచుకుని తీసుకెళ్లారు అనమాట. సో అది బెస్ట్ కాంప్లిమెంట్, నాకు గుర్తుంటుంది ఇప్పుడు. సుకుమార్ గారు ఆ భుజం మీద చేసుకున్న సీన్. ఇంత స్మార్ట్గా ఉన్నారు కదా, మరి దివ్య గారితో మీకు ఎలాగా, ఆమెకేం మీ మీద అనుమానాలు రావట్లేదా? లేదండి, తెలుసు తనకి. తెలుసా ఏంటి మీరు ఎలాగ ఏం చేసేది బయటకు వెళ్ళి? అది ఎలా తెలుస్తుందండి? లేదు అంటే ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు తెలుస్తుంది కదా. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు తనకు వచ్చిన తర్వాత కూడా ఎంత మనం యాక్ట్ చేసినా, ఎంత మోసం చేసినా ఇంట్లో ఉన్నప్పుడు తెలియదా సార్ మనం? నేను మోసం అయింది అనలేదు సార్, మీరు ఏమైనా చేస్తుంటే మీరు ఫీల్ అవ్వండి, నాకు అసలు తెలియదు అయింది. లేదు చెప్తున్నా, అంటే మనం ఒక దగ్గర ఉన్నప్పుడు ఆబ్వియస్గా మనిషి తెలుస్తాడు కదా. సో సరే, దివ్య గారు ధైర్యం అయితే ఉంది, పర్లేదు అని. దివ్య గారు ధైర్యంగా ఉండండి, ఏం ప్రాబ్లం లేదు. షణ్ముఖ్ గారి తరపు నుంచి నేను మాటిస్తున్నాను, దేనికంటే నాకు ఆయన పర్సనల్గా తెలుసు కాబట్టి. ఎనీవేస్, ఇలాంటి బ్యూటిఫుల్ ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందు కలుస్తూ ఉంటాను. నేను శివ మల్లాల.